ఇప్పటికీ కూడా రోడ్డు మార్గాలు కొన్ని ప్రాంతాలు అంటే తాజ్ హోటల్ కానివ్వండి మొత్తం చూస్తాను బ్రో. అవన్నీ కూడా ఏ విధంగా అప్డేషన్ రోడ్లే ఇప్పుడు అన్ని కూడా ఇదే అయినాయి. ఇప్పుడు మీరు చూస్తే తిరుపతి డెవలప్మెంట్ అంతా నేను ఉన్నప్పుడు చేసిందే కదా. మొన్న కూడా గరుడ వారధి పెడితే దాన్ని కూడా కంప చేశారు కదా. నేను ఎక్కడ తీసుకురావాలి దాన్ని? నాటు కపిల్ తీర్థం ఇక్కడ రావాల్సిన దాన్ని అలిపిరి రావాల్సిందని కపిల్ తీర్థం కూడా ఆపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఈ పక్క రోడ్డు కూడా ఏంటి, నేరుగా అలిపిరికి కనెక్ట్ చేయాలా ఈ రోడ్డు, చిత్తూరు రోడ్డు, దాన్ని ఎటు తీసిపోయి కాలూరు కలిపేశారు. ఇలాంటి చాలా జరిగాయి. ఇవన్నీ మళ్ళా కరెక్ట్ చేసి తిరుపతిని వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కర్నూలు ఇలాంటి మేజర్ సిటీస్, నెల్లూరు ఇలాంటి సిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఓకే, అది కూడా వర్కౌట్ చేస్తాను. ప్రజల కోసం పనిచేసేది పార్టీ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోమంటాం. వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే సర్వీస్ కింద ఇది ఒకటి పెడతాను. ఇప్పుడు మాకు మా వీళ్ళందరూ రెఫరల్ పెట్టాం. పార్టీలో రెఫరల్ పెట్టి ఒక్కొక్క వ్యక్తి ఎంతమంది మెంబర్షిప్ చేస్తారు చేయమంటే 1 కోటి మెంబర్షిప్ వచ్చింది మాకు. ఫస్ట్ టైం చరిత్రలో ఏ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ 1 కోటి మెంబర్లు ఆన్లైన్ లో చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. అది వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా వర్కౌట్ చేస్తాం. సర్వీస్ క్రైటీరియా కింద పెట్టి వాళ్ళు చేయడమా, వాళ్ళు మనుషులు పట్టుకురావడమా, P4 కింద. ఆ ఊర్లో వాళ్ళు ఉంటారు, వాడు అమెరికాలో ఉంటాడు, వాళ్ళు పట్టుకొచ్చి చేపిస్తారు. వీళ్ళు రెఫరల్ గా పెట్టి వాళ్ళకి పదవులు ఇచ్చేదంటే వీళ్ళకి ఇస్తాను. అది లాజికల్ గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఈయనున్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈడ 2 ఉన్నారు. ఎన్ని చేశారు ఇప్పటికీ? సోలార్ రూఫ్ టాప్ ఎందుకు చేయలేదు? అది రేపటి నుంచి క్వశ్చన్ చేస్తా. అందరి పర్ఫార్మెన్స్ ని నేను ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ఎవరెవరు ఎట్ట చేశారో అన్ని బేరే చేస్తా. ఎవరెవరు బాగా చేస్తే వాళ్ళకి పదవులు ఇస్తాం, వాళ్ళ ప్రమోషన్ ఇస్తాం. అంచెలంచెలుగా వాళ్ళని నర్చర్ చేసుకుంటూ బెస్ట్ లీడర్ సమాజం కోసం తయారు చేస్తాం. లీడర్ అనేవాడు సమాజానికి పెద్ద అసట్టు, ఆస్తి. ఏంటండి చేద్దామా? నువ్వు చెప్తే రేపటి నుంచి నువ్వేం చేయదు నువ్వే అంటావు. అది కాదు కావాల్సింది. రాష్ట్రమే నాది, అన్ని కూడా డెవలప్ చేస్తాం, చంద్రగిరి కూడా డెవలప్ చేస్తాం, అన్ని చేస్తాం. నేను చాలా స్కూల్లో చదివా. కందులో శేషాపురం చదివా, చంద్రగిరి చదివా, టీపీపీ స్కూల్కి వచ్చా, ఎస్జీ ఆర్ట్స్ కాలేజీ పోయా, అక్కడి నుంచి ఎస్వి యూనివర్సిటీకి వచ్చా. అన్ని ఉన్నాయి. బట్ ఇవన్నీ చేసే బాధ్యత నాది. నేనేమంటానంటే, నేను ట్రాన్స్పరెంట్ గా ఎవ్రీథింగ్ చెప్తున్నా. నేను సంపద సృష్టించి, సంపద వల్ల ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని ప్రజలకు మళ్ళా చేరవేసే బాధ్యత నాదని చెప్పాను. ఆ పనే చేస్తున్నా. ఇది ఎప్పటికప్పుడు చేస్తా వస్తా. దీంతోనే ఆగవు. అందుకే P4 కూడా తీసుకొచ్చా. వినూత్నమైన కార్యక్రమాలు ఆలోచిస్తున్నా. ఇంత మునుపు జరిగిందంతా సంపద సృష్టించకుండా అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అట్ట కాదు, ఆదాయం పెరగాలి. ఇప్పుడు మీరు ఉదాహరణకు మీరు చూస్తే ఎవ్రీ టైం 1% గ్రోత్ రేట్ పెరిగితే 16,000 కోట్ల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. 1% గ్రోత్ వస్తే, 3% గ్రోత్ వస్తే 3 పదాలు 48,000 కోట్లు వస్తుంది. 48,000 కోట్లు సంవత్సరానికి పెంచుకుంటూ పోతే ఎంత ఆదాయం వస్తుందండి? పెరిగిందా? అడ్డదొడ్డంగా మాట్లాడుతున్నారు. రేపు ఎల్లుండో ఈ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అది కూడా నేను 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నా. ఎల్లుండి రిలీజ్ చేస్తాను. జీఎస్టీపీ ఈ సంవత్సరంలో ఎంత పెరిగింది, తెలుగుదేశం వస్తానే ఏ విధంగా ప్రవర్తించింది కూడా రిలీజ్ చేస్తాను. మీకు ప్రజల చైతన్యం చేస్తా. అది చేస్తే మీకు అర్థమవుతుంది ఏమి నష్టపోయారో ఈ రాష్ట్రం అని. ఈరోజు అందరిలో హ్యాపీనెస్ కనపడుస్తుంది కదా. ఎప్పుడన్నా చూశారండి 5 ఏళ్ళు ఇది? కనీసం ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ పెట్టారా? మీరు ఎప్పుడన్నా మాట్లాడారా మీరు ప్రెస్ వాళ్ళు? దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ వాట్ హ్యాపెండ్. అలాంటి రాజకీయాలు మనకు కావాలని అడుగుతున్నా. నేను చెట్టు కింద కూర్చొని రాజకీయం చేస్తున్నా.
రచ్చబండ మీద కూర్చొని రాజకీయం చేస్తున్నా. మనుషులు పట్టుకొచ్చే రాజకీయం చేయడం నేను బలవంతంగా అవసరం లేదు. దట్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజా చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది సస్టైనబుల్ మోడల్. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.